ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క 14వ రోజు యొక్క ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి చక్కగా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని బిడ్డలైన మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. రండి, మనందరము కూడా ఈరోజు 14వ రోజు యొక్క క్లుప్త వాగ్దాన సందేశాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానాంశముగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను బాగు చేసేదను. తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు అతడు చనిపోతాడు అనే విషయం అతడు గమనించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమనంటే, ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎంత చక్కగా జీవించానో, నీ ఆజ్ఞలను పాటిస్తూ నేను జీవించాను కదా, నువ్వు చూపినటువంటి మార్గములోనే నేను జీవించాను కదా, చాలా యథార్థముగా నేను జీవించాను కదా, మరి నాకు ఈ మరణం ఎందుకు వస్తుంది? అయ్యా, ఈ మరణము నుండి నన్ను విడిపించవా? ఈ మరణకరమైన రోగము నుండి నన్ను బాగు చేయవా అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా ప్రార్థించాడు అని అంటే, కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. నా ప్రాణం పోతుందే, నాకు మరణకరమైన రోగం వస్తుందే అని భయపడిపోలేదు. ఆయన రాజైనప్పటికీ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఎలాగనంటే, కన్నీళ్లు కారుస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. చూసారా? వెంటనే దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఎలాగనంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియా రాజుతో దేవుని యొక్క వాక్కు ఈ విధంగా మాట్లాడుతుంది. ఏంటనంటే, హిజ్కియా, నీ యథార్థవంతమైనటువంటి జీవితము నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ యథార్థమైనటువంటి జీవితము నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీవు కన్నీళ్లు విడుచుతా నేను చూశాను కాబట్టి నీ యొక్క నీతి కార్యాలు నా సన్నిధిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు కలిగిన ఈ మరణకరమైన రోగమును నేను తీసివేస్తున్నాను. ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతున్నాను అని తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియాకు వర్తమానం వచ్చింది. యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ప్రభు నిన్ను బాగు చేస్తానన్నాడు అని చెప్పాడు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన సన్నిధికి వినబడింది గనక ఆయన నిన్ను బాగు చేస్తాడు అని చెప్పాడు. చాలా క్లియర్ కట్గా మనం చూస్తే తనేటువంటి దేవుడు ప్రవక్త అయిన యెషయాను హిజ్కియా రాజు దగ్గర పంపి ఈ విధంగా తన వాక్కును వినిపిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నువ్వు ఏ విధంగా బ్రతికావో, ఎంత నీతిగా బతికావో, ఎంత యథార్థంగా బతికావో, నువ్వు జరిగించిన నీతి కార్యాలన్నీ కూడా దేవుడు చూచాడు. కనుకనే ఆ మరణకరమైన రోగమును నీ యొద్ద నుంచి తీసివేసి నీకు మరి ఒక 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించాడు అని చెప్పాడు. ఎంత గొప్ప సంగతో ఆలోచన చేశారా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన బాగు చెయ్యు దేవుడు. ఆయన హస్తము దీవించేటువంటి హస్తం, ఆయన హస్తము స్వస్థపరచేటువంటి హస్తం. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అంత యథార్థవంతమైనటువంటి ప్రార్థన చేసిన వాడు రాజైన హిజ్కియా మాత్రమే. ఇంకో విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి. నిమిషంలో జవాబు దక్కించుకునేటువంటి ప్రార్థన ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథంలో అది హిజ్కియా చేసినటువంటి ప్రార్థనే. ఆయన మొర్ర పెట్టగానే జవాబు వెంటనే వచ్చేసింది. ఎంత ఆశీర్వాదమో కదా! ఇటువంటి జీవితాలు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనే నువ్వు నేను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి మనం చెప్పగలమా, ప్రభువా, నా యథార్థవంతమైన జీవితమును
జ్ఞాపకము చేసుకుని నన్ను బాగుపరచు అని మనం చెప్పగలమా? ప్రియమైనటువంటి వాళ్ళరా, హిజ్కియా అయితే చాలా ధైర్యంగా దేవునితో చెప్తా ఉన్నాడు, అయ్యా నేను ఎంత యథార్థంగా బతికానో నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మనలను బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు మనలను బాగు చేయాలని అంటే 3 విషయాలు మన జీవితంలో జరగాలి. దేవుడు మనలను బాగు చేయాలి అని అంటే, స్వస్థపరచాలి అని అంటే, ఆనాడు హిజ్కియా రాజును మరణకరమైన రోగము నుంచి విడిపించి అతనుకు ఆయుష్ పెంచినటువంటి దేవుడే ఈరోజు మనలను కూడా స్వస్థపరచాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆయన మనలను స్వస్థపరచాలేనంటే మొదటిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని యొద్దకు రావాలి. మొదటిగా మనము దేవుని యొద్దకు రావాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, మనము యెహోవా యొద్దకు మరలదుము రండి, ఆయనే మనలను స్వస్థపరచువాడు, మనను బాగు చేయువాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈరోజు మనకు స్వస్థత కావాలని అంటే ఆయన యొద్దకు రావాలి. హోషేయ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆయన వైపు తిరగాలి, ఆయన యొద్దకు రావాలి. అప్పుడే ఆయన మనను స్వస్థపరిచేవాడు, మనలను బాగు చేసేవాడు. మనం ఆయన వద్దకు రావడానికి ప్రయత్నించాలి. ఎన్నో ఆటంకాలు ఆయన దగ్గరికి రావడానికి లోకంలో మనకు సంభవిస్తూ ఉంటాయి. భక్తి మార్గంలో ఉండడము సాతానుకి ఇష్టం లేదు గనుక వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు మనల్ని దేవుని యొక్క మార్గములో నుంచి తప్పించడానికి. అది స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, లేకపోతే ఏవేవో కార్యాల ద్వారానో అపవిత్రాత్మ మనలను దేవునికి యొద్దకు రాకుండా ఉండడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నువ్వు స్వస్థత పొందుకోకుండా ఉండడానికి, నువ్వు ఆనందంగా ఉండకుండా ఉండడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఎన్నో విధమైన ఆటంకాలు కలగజేస్తూ ఉంటాడు. కానీ నువ్వు స్వస్థపరచబడాలని అంటే దేవుని యొద్దకు రావాలి, ఆయన యొద్దకు రావాలి. ఆయనే నిన్ను స్వస్థపరచువాడు, ఆయనే నిన్ను బాగు చేయువాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్య భాగాలను మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన యొద్దకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించాడు, ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దీవించబడాలని అంటే అక్కడెక్కడో ఉంటే కాదు, కానీ దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావడం అంటే ఏమిటనంటే దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, ఆయన వాక్కులను చదువుకోవాలి, ఆయన మందిరములోనికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మార్గాలను అనుసరించాలి. అప్పుడే ఆయన నిన్ను స్వస్థపరిచి బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిగా దేవుడు మనల్ని బాగు చేయాలనంటే మనము ఆయన యొద్దకు రావాలి. రెండవదిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి మొరపెట్టాలి. దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి అంటే దేవుణ్ణి వేడుకోవాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా మిరియాము సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెంటనే దేవుని కోపం వచ్చి మిరియామును శపించాడు. ఎలాగనంటే, నువ్వు కుష్టు రోగము గలదానివి అవుతావని చెప్పాడు. వెంటనే ఈ మాట మోషే విని తండ్రి దేవునికి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, దేవా దయచేసి ఈమెను బాగు చేయి. మిరియాము విషయంలో మోషే మొరపెడతా ఉన్నాడు దేవునికి, అయ్యా ఈమె ఏం చేస్తుందో ఈమెకు తెలియదు కనుక నువ్వు ఈమెను బాగు చేయి అంటున్నాడు. నిజమే కదా? ఈరోజు మన క్రియలను బట్టి, మన అతిక్రమములను బట్టి అనేకమైనటువంటి శాపాలను మన మీదకి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడం, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, వయసుకు మించిన పనులు చేయడం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు,
మీరు అన్ని విషయములలో మితముగా ఉండండి. అన్ని విషయములలో మీరు మితముగా ఉండండి అని అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు. ఎటు చూసినా పాపము, ఎటు చూసినా కోపము, ఎటు చూసినా కక్షలు, ఎటు చూసినా భేదాభిప్రాయాలు. మనిషిని నమ్మేటువంటి అవకాశం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనిషికి పడటం లేదు. దేవుని ప్రేమ కనుమరుగైపోతుంది. అందుకే బైబిల్ గ్రంథములో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోగలం. నిజమే కదా, పునాదులు పాడైపోతున్నాయి, భక్తి మూలాలు పాడైపోతున్నాయి, అపోస్తుల బోధ మీద సంఘాలు నిలవటం లేదు. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేటువంటి అవకాశము లేనే లేదు. ఈ రోజుల్లో స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో, ఈరోజు లోకపు నటనలో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ ఉన్నారు. అయితే మోషే ఆ విధంగా చేయట్లేదు. మిరియాము కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎలుగెత్తి, దేవా ఈమెను బాగు చేయి, ఈమెను బాగు చేయి ప్రభువా, నా గురించి సనిగినా పర్వాలేదు, ఈమెను ఆ వ్యాధి నుంచి తొలగించు, నీ శాపము నుంచి విడిపించు ప్రభువా అని దేవునికి మొర్ర పెడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, నిజమే కదా, ఈరోజు మన కష్టదినాల్లో, మన దుఃఖదినాల్లో మన స్వస్థత కావాలని అంటే, ఆరోగ్య విషయంలో స్వస్థత కావాలని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నాకు మొరపెట్టు, అప్పుడు నేను నిన్ను బాగు చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మనల్ని బాగు చేయాలని అంటే మనము మొరపెట్టాలి. ఎవరి విషయమే మొరపెట్టాలి? నీకు హాని కలిగిస్తున్న వారి నిమిత్తం నువ్వు మొరపెట్టాలి. దేవుడేమన్నాడనంటే, సిలువధారి అయినటువంటి ప్రభు ఆ సిలువలో వేలాడుతూ అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. అయ్యా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు కాబట్టి వీళ్ళని క్షమించండి అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు అదే ప్రార్థనను మనము కలిగి ఉండాలి. ఇంకొక మాటను చెప్తున్నాను చూడండి. మోషే ఎలుగెత్తి మిరియాము కోసం ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఆమెకున్నటువంటి శాపాన్ని తొలగించవా, ఆమెను బాగు చెయ్యవా అని వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం మన జీవితాల్లో బాగుపడాలి అని అంటే, మన జీవితాల్లో మనకున్నటువంటి రుగ్మతలు మనల్ని విడిచిపోవాలని అంటే, మనకున్నటువంటి బలహీనతలు మనం విడిచిపోవాలని అంటే మొరపెట్టాలి. మూడో విషయాన్ని నేను చెప్తున్నాను. దేవుడు మన జీవితాలలో మనల్ని బాగు చేయాలి అని అంటే దేవుని వాక్యానుసారముగా జీవించాలి. నిర్గమాకాండం 15:26 తనేటువంటి దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు నా ఆజ్ఞలను గైకొని నా మార్గములను అనుసరించిన ఎడల ఈ భూమిలో ఉండేటువంటి శ్రేష్టమైన పదార్థములను మీరు అనుభవిస్తారు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అప్పుడు ప్రతి విధమైనటువంటి తెగులు నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఐగుప్తీయులకు జరిగించినటువంటి లేకపోతే వారి మీద ప్రయోగించినటువంటి తెగుళ్లను మీకు రాకుండా నేను చేస్తాను. ఈరోజు ప్రభు అంటున్నాడు ఏంటనంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆయన మనను బాగు చేసేటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన విధులను గైకొంటే ఈ భూమిలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థాలతో మనల్ని తృప్తిపరిచి ఆయన నన్ను బాగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు, స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఆయన బాగు చేయు దేవుడిగా మన మధ్యన కనబడుతున్నాడు. ఈరోజు ఆయన మనల్ని బాగు చేయాలి అని అంటే మొదటిగా మనం దేవుని యొద్దకు రావాలి, రెండోది ఆయనకు మొరపెట్టాలి, మూడోది వాక్యానుసారమైన జీవితము జీవించాలి. ప్రియులరా, ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా సరే, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా సరే, ఈరోజు ఆయన స్వస్థత నీకు కావాలి అనంటే నీవు ఆయన యొద్దకు రావాలి. ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. కేవలం ఆయన నామమును ఎలుగెత్తి ప్రార్థిస్తే చాలు.
ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఈ సందేశం వింటున్నటువంటి నీవు ఒకవేళ శరీర సంబంధమైన స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటే, లేకపోతే ఆత్మీయ సంబంధమైన స్వస్థత కావాలి అని అంటే ప్రభును ప్రార్థించండి. ఆయన మీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయన బాగు చేయు దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 14వ రోజు యొక్క కార్యక్రమంలో మీ ప్రియులు, మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. వారందరి జీవితాల్లో మీరు బాగు చేయు దేవుడిగా ఉండమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.